హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంట్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అబద్ధాలతో ముడిపడిన బంధం, ఎపిసోడ్ 8. అభయ్ వెనక్కి తిరిగి సిరి వైపు చూసేసరికి ఆమెకు మత్తెక్కి పడిపోయి ఉంటుంది. సిరి ముఖాన్ని తన చేతిలోకి తీసుకుంటూ, సిరి లేవు, చూడు నేను వచ్చాను అని అభయ్ సిరిని పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. అలానే సిరి గురించి మరింత ఆందోళన చెందుతున్నాడు. అభయ్ దగ్గరలో ఉంచిన వాటర్ బాటిల్ తీసుకొని సిరి ముఖం మీద కొన్ని నీళ్లు చిలకరించాడు. దానివల్ల సిరి కాస్త కళ్ళు తెరిచింది. కానీ ఆమె ఇంకా తనను తాను నియంత్రించుకునే స్థితిలో లేదు. అభయ్ వంగి సిరిని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అభయ్ని కళ్ళు మూస్తూ తెరుస్తూ అతన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎవరు నువ్వు అని అంది. సిరిని అభయ్ తన బలమైన చేతులతో చాలా తేలికగా అప్రయత్నంగా ఎత్తగలిగాడు. అభయ్ సిరిని తీసుకెళ్లి తన కారు ముందు సీట్లో కూర్చోబెట్టి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఈ సమయంలో సిరి కార్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని అభయ్కి తెలుసు. అందుకే అభయ్ స్వయంగా సిరి సీట్ బెల్ట్ పెట్టడానికి ముందుకొచ్చాడు. అభయ్ సిరిని దాటుకుంటూ తన సీటు మీద వాళ్తున్నాడు. సిరి సీట్ పక్క సీట్ బెల్ట్ బిగించడానికి అతని చేతులు కష్టపడుతున్నాయి. ఈ సమయంలో అభయ్కి ఎప్పుడు తాను సిరికి దగ్గరగా వచ్చాడో తెలియదు. ఇంతలో అభయ్ చేతులు పక్క నుండి సిరి నడుమును తాకుతున్నాయి. సిరి అప్పటికే మత్తులో ఉంది. అభయ్ పర్ఫ్యూమ్ సువాసన ఆమెను మరింత మత్తెక్కిస్తోంది. సిరి తన సీటుకు అడ్డంగా పడుకొని అభయ్ మెడ చుట్టూ చేతులు వేసింది. చిన్నగా ఏడుస్తూ, నన్నొదిలి ఎక్కడికెళ్ళావు, నువ్వు చాలా చెడ్డవాడివి అని అంది ఆమె. సిరి పరిస్థితిని అభయ్ అర్థం చేసుకోగలిగాడు. వరుణ్ సిరితో ప్రవర్తించిన పద్ధతి చూస్తే ఆమె అలా అనడంలో తప్పేం లేదు. అభయ్ సిరి ముఖం వైపు ముఖం తిప్పి, నిన్నెప్పటికీ ఒంటరిగా వదలను సిరి, ఎప్పుడు నీతోనే ఉంటాను అని అన్నాడు. అభయ్ నోటి నుండి ఇది విని ఇప్పుడు సిరి కాస్త తేరుకుంది. దాంతో అభయ్ సిరి సీట్ బెల్ట్ పెట్టుకొని తన సీట్లోకి వచ్చి కారుని సిరి ఇంటి వైపు తిప్పాడు. అభయ్కి సిరి ఇంటికి దారి బాగా తెలుసు. సిరి తన ఆలోచనలతో అభయ్ మనసులోంచి అమృతను ఆలోచనను దూరం చేస్తుంది. ఈ పార్టీలో అమృతను ఒంటరిగా వదిలేసిన సంగతి అభయ్ మర్చిపోయాడు. అభయ్ ఫోన్ బ్యాటరీ డౌన్ కావడంతో అతని మొబైల్ వెంటనే స్విచ్ ఆఫ్ అయింది. మరియు ఈ సమయంలో అభయ్ తన ఫోన్ వైపు కూడా దృష్టి పెట్టలేదు. ఈ సమయంలో కూడా అభయ్ అతివేగంతో కారు నడుపుతున్నాడు. సిరి బాగా తాగి ఉన్నా, అభయ్ ప్లీజ్ కొంచెం మెల్లగా కారు నడపండి, మా నాన్న కూడా ఇలానే స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తున్న కార్ యాక్సిడెంట్ చేసింది అని మత్తుగా గొనుగుతోంది. అభయ్కి ఆ క్షణంలో తన తండ్రికి జరిగిన యాక్సిడెంట్ గురించి ఆమెకి అంతా తెలిసిందేమో అనిపించింది. మరియు అతని ముఖంలో అపరాధ భావం మరోసారి బయటపడింది. అభయ్ కళ్ళు సిరి వైపు చూసేసరికి ఆమె ఇంకా నిద్రలోనే ఉంది. అయినప్పటికీ తన తండ్రి ఎలా బాధపడ్డాడు అని ఆమె నిద్రలోనే తీవ్ర ఆందోళన చెందింది. సిరి అసౌకర్యంగా ఉండటం చూసి అభయ్ తన కారు వేగాన్ని బాగా తగ్గించాడు. అరగంటలో అభయ్ సిరి ఇంటికి చేరుకున్నాడు. కారు దిగేలోపే సిరి పర్స్లోంచి ఇంటి తాళం వెతకడానికి ప్రయత్నించాడు. అభయ్ తనలో తానే గొనుక్కుంటూ, ఈ అమ్మాయిల పర్సులు బావికి తక్కువేం కాదు, అవసరమైనవి తప్ప అన్నీ వస్తాయి అని అనుకుంటున్న అభయ్కి సిరి ఇంటి తాళం దొరికింది. ముందుగా తాళం చెవితో సిరి ఇంటి తలుపు తెరిచాడు. తర్వాత అభయ్ సిరిని చేతుల్లో పట్టుకొని సిరిని ఇంటి వైపు తీసుకెళ్లాడు. ఆ సమయంలో కూడా అభయ్కి తెలియకుండా వారిద్దరిని ఫోటోలు ఎవరో రహస్యంగా తీస్తున్నారు. అభయ్ సిరిని ఇంట్లోకి తీసుకొచ్చాడు. సిరిని లోపలికి తీసుకొచ్చి ఇంటి తలుపులు మూసేసరికి సిరి హాల్లో గోడకి వేలాడుతున్న తన తండ్రి చిత్రాన్ని చూసి, రండి నాన్న, మీ సిరి ఇంటికి వచ్చింది అని అంత మత్తులో కూడా తండ్రికి చెప్తున్న ఆమె అభయ్ హృదయాన్ని గెలుచుకుంది. ఈ సమయంలో ఆమె బాగా తాగి ఉంది కాబట్టి ఒంటరిగా ఇంట్లో ఈ అమ్మాయిని వదిలేస్తే ఆమెకేమైనా ఇబ్బంది అవుతుందని ఆమెను నిద్రపుచ్చిన తర్వాతే అక్కడి నుండి బయలుదేరాలని అభయ్ నిర్ణయించుకున్నాడు. ఇలా అన్ని ఆలోచించిన తర్వాత అభయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సిరిను అలానే తన చేతుల్లో పట్టుకొని, నీ బెడ్రూమ్ ఎక్కడ ఉంది అని సిరిని అడిగాడు అభయ్. సిరి తన చెయ్యి పైకెత్తి వంటగది వైపు చూపిస్తూ, అక్కడే నేను పడుకునేది అని అంటుంది. అభయ్, ఏంటి కిచెన్లోనా అని అయోమయంగా అడిగాడు. అభయ్ మాటలు వింటూ, నోనో, నా రూమ్ అక్కడే ఉంది అని సిరి ఇప్పుడు చెయ్యి పైకెత్తి డైనింగ్ హాల్ వైపు చూపిస్తుంది.
ఇప్పుడు సిరి చేష్టలకు అభయ్ నవ్వుతూ, సరే నువ్వు సైలెంట్గా ఉండు. ప్రస్తుతం నీకు అస్సలు స్పృహ లేదు, నేనే కనుక్కుంటాను. అప్పటి వరకు నువ్వు నా చేతిలో రైడ్ని ఎంజాయ్ చెయ్యి అంటూ అభయ్ ముందుకు వెళ్ళడం ప్రారంభించాడు. సిరిని తన చేతుల్లో మోస్తూ ఆ ఇంటిని అన్వేషిస్తున్నాడు. అతను సిరి బరువు కూడా ఫీల్ అవ్వడం లేదన్నట్లుగా ఉంది. అభయ్కి ఎట్టకేలకు సిరి బెడ్రూమ్ ఎక్కడుందో తెలిసింది. మెల్లిగా సిరిని తన బెడ్ మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు అభయ్ సిరి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని, సిరి, నువ్వు చిన్నపిల్లవి కాదని నీకు తెలుసు. ఎందుకు అంత అమాయకంగా ఉన్నావు? ఎందుకు మంచి చెడ్డ అని కూడా గుర్తించలేకపోతున్నావు? ఈరోజు నేను లేకుంటే వరుణ్ చేతుల్లో ఏమైపోయేదానివో. నీకెవరూ లేడని వాడు నిన్ను వాడుకోవాలని చూస్తున్నారు అని అంటాడు. సిరికి అభయ్ కదులుతున్న పెదవులు మాత్రమే కనిపించాయి. అతను చెప్తున్న ఒక్క విషయం కూడా ఆమె మనసులోకి రాలేదు. అభయ్ని చూసిన సిరి వెంటనే అతని ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని పెదవులపై ముద్దు పెట్టింది. ఈ ముద్దు చాలాసేపు లేదు, కానీ అభయ్ లోపల భావాలను రేకెత్తించడానికి సరిపోతుంది. సిరి ఇలా ఎందుకు చేసిందో అభయ్కి అర్థం కాలేదు. అతను, సిరి, ఏం చేశావు? నీకేమైనా ఆలోచన ఉందా అని చిన్నగా తిట్టాడు. సిరి తన వణుకుతున్న స్వరంతో, హా, నేను మీపై పగ తీర్చుకున్నాను అని అంది. అభయ్ ఆశ్చర్యపోయి, ఏమిటి పగ తీర్చుకుంటున్నావా అని అడిగాడు. సిరి అభయ్ కాలర్ పట్టుకొని, 2 రోజుల క్రితం నువ్వు నన్ను ఇలానే ముద్దు పెట్టుకున్నావు అని అంది ఆమె. అభయ్ సిరి కళ్ళలోకి చూస్తూ, నేనెప్పుడు నిన్ను ముద్దు పెట్టుకున్నాను అని ఆశ్చర్యంగా అయోమయంగా అడిగాడు. అభయ్ మాటలకు సిరి స్పందిస్తూ, నా కలలో, మీకు గుర్తులేదా అని అంది ఆమె మత్తుగా. ఇప్పుడు అభయ్కి సిరి ఎందుకు అలా అందో అర్థమైంది. సిరి తన పట్ల అనురాగాన్ని అనుభవించడం ప్రారంభించిందని అతను గ్రహించాడు. ఆమె ఇదంతా సీరియస్గా తీసుకుంటుందేమోనని అభయ్లో ఆందోళన మొదలైంది. అభయ్ సిరితో, సిరి, ఇప్పుడు నువ్వు కాళ్ళు చేతులు అదుపులో పెట్టుకొని మంచి పిల్లలా ప్రశాంతంగా పడుకో. రేపు ఆదివారం కాబట్టి హాయిగా లేవచ్చు అని అన్నాడు అతను. లేచి నిలబడుతూ అభయ్ సిరిని భుజాలు పట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టే ప్రయత్నం చేశాడు. ఈలోగా సిరి అభయ్ని పట్టుకొని గంతులు వేయడం మొదలెట్టింది. దాంతో ఆమె వామిటింగ్ అయింది. అభయ్ బట్టలన్నీ చెడిపోయాయి. ఇప్పుడు అభయ్ వెంటనే తన బట్టలు మార్చుకోవాలి. అతను ఈ దుస్తులలో ఎక్కువసేపు ఉండలేడు. అభయ్ ఆ గదికి అటాచ్ చేసిన వాష్రూమ్కి పరిగెత్తుకుంటూ ట్యాప్ని రన్ చేస్తూ తన బట్టలు శుభ్రం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ ఫలించలేదు. అభయ్కి ఏమీ అర్థం కాకపోవడంతో తన బట్టలు విప్పి వాష్రూమ్లో ఉన్న లాండ్రీ బాస్కెట్లో వేశాడు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు అతను ఏమి ధరించాలి? అభయ్ ప్రస్తుతం టవల్ చుట్టుకొని గదికి తిరిగి వచ్చాడు. సిరి అక్కడి నుంచి లేచి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇప్పుడే ఈ అమ్మాయిని ఇక్కడ పడుకోబెట్టాను కదా, ఇప్పుడు ఇంత త్వరగా ఎక్కడికి వెళ్ళిపోయింది అని చిరాగ్గా అనుకున్నాడు అభయ్. కేవలం టవల్లో ఎక్కడికి వెళ్ళలేక ముందుగా తన కోసం ఏదైనా ధరించాలని అభయ్ అనుకున్నాడు. కానీ అప్పుడు అతను మొదట సిరి ఎక్కడుందో కనుగొనాలని భావించాడు. అభయ్ ఆలోచనలో ఉండగా కింద నుండి ఏదో పెద్దగా పడిన శబ్దం వినిపించింది. అది విన్న అతను వెంటనే ఆ స్వరం వచ్చిన వైపు పరిగెత్తాడు. అభయ్ చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శబ్దం వినిపించిన చోటుకి చేరుకున్నాడు. నీళ్లు వెతుక్కుంటూ వంటింట్లోకి వచ్చిన సిరి నేలపై పడి ఉండడం, నేలపై ఆమె పక్కనే పగిలిన గ్లాస్ పడి ఉండడం చూశాడు. అభయ్ చాలా జాగ్రత్తగా సిరిని అక్కడి నుండి పైకి ఎత్తుకొని కానీ అతను ఎంత జాగ్రత్తగా ఉన్నా అతని పాదంలో గాజు ముక్క గుచ్చుకుంది. ఇప్పుడు అతని కాలు నుండి రక్తం చాలా వేగంగా ప్రవహించడం ప్రారంభించింది. కానీ ప్రస్తుతం అతను సిరి గురించి మాత్రమే ఆందోళన చెందాడు. సిరిని మరోసారి తన గదిలోకి తీసుకెళ్తున్నాడు. అతను నడుస్తున్నప్పుడు నేలపై రక్తపు చుక్కల గుర్తులు ఏర్పడుతున్నాయి. అభయ్ సిరిని తీసుకెళ్లి మళ్ళీ మంచం మీద పడుకోబెట్టాడు. కానీ అతను అక్కడ నుండి లేవకుండా ఉండటానికి అతడు సిరి అల్మారాలో నుండి స్కార్ఫ్ తీసుకొని ఆమె పాదాలను మంచానికి కట్టేశాడు. ఇప్పుడు తనకు వేసుకోవడానికి బట్టలు ఏమైనా దొరుకుతాయేమో అని అభయ్ సిరి వార్డ్రోబ్లో చూశాడు. చాలాసేపు వెతికిన తర్వాత అభయ్ తన సైజు కంటే కొంచెం చిన్నగా ఉన్న కుర్తా పైజామాని పట్టుకున్నాడు. అది సిరి తండ్రిది. కానీ ప్రస్తుతానికి వాటిని ధరించడం తప్ప అతనికి వేరే మార్గం లేదు. అభయ్కి ఆ 3x4 పైజామా ప్యాంట్ లాగా ఉంది.
కానీ ఏమీ ధరించకుండా ఉండడం కంటే దీన్ని ధరించడం మంచిది అని అనుకొని గ్లాస్ తగిలి కాలికి తగిలిన గాయం నిరంతరం రక్తస్రావడం కావడాన్ని అభయ్ గమనించాడు. సిరి ఇంట్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను గుర్తించేందుకు ప్రయత్నించగా ఎక్కడా కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కనిపించలేదు అతనికి. ఆ తర్వాత కణితం రక్తస్రావమైన ఆగేలా కాలిపై తన రుమాలు కట్టుకున్నాడు. ఇక్కడ సిరి ఇప్పుడు తన మంచం మీద చాలా హాయిగా నిద్రపోతోంది. అభయ్ సిరి బెడ్ దగ్గర ఒక కుర్చీ వేసి ఆమెను చూస్తూ కూర్చున్నాడు. సిరి నిద్రపోతున్నప్పుడు చాలా అమాయకంగా కనిపిస్తుంటే చూస్తున్నాడు. అప్పుడే సిరి అభయ్ని అభయ్ నువ్వు నా దగ్గరికి రా అని పిలిచింది. అభయ్ సిరిని ఒప్పించే ప్రయత్నం చేస్తూ సిరి నువ్వు నిద్రపో, నీ వల్ల నేను నిద్ర లేకుండా తిరుగుతున్నాను అని అన్నాడు. కానీ సిరి అభయ్ చెప్పిన దాన్ని వినలేదు. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అంటూ సిరి చాలా క్యూట్గా అభయ్ వైపు చేతులు చాపుతోంది. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.